హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ లీలలు రోజురోజుకు బయటపడుతున్నాయి. బాలకృష్ణ బాధితులు ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించినట్టు సివి ఆనంద్కు ఆధారాలతో సమర్పించారు. పుష్పాలగూడలో 33 అంతస్తుల భవనానికి అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. సర్వే నెంబర్ 447లో అక్రమ భవన నిర్మాణంపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై బాధితులు వరుసగా ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ సివి ఆనంద్ ఆఫీస్లో వరుసగా బాధితులు అయితే క్యూ కడుతున్నారు. మొత్తానికి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చేసినపై అక్రమాలపై ప్రస్తుతం ఫిర్యాదులు అయితే ఒకటొకటిగా బయటకైతే వస్తున్నాయి. సుమారు 400 కోట్లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలకి ఏదైతే డైరెక్టర్ బాలకృష్ణ అయితే అనుమతులు ఇచ్చారని చెప్పి కూడా బాధితులు వరుసగా సివి ఆనంద్ ఆఫీసులో అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. అలాగే మరోపక్క హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని చెప్పి ఆధారాలతో సహా ప్రస్తుతం ఫిర్యాదులు అయితే ఆఫీస్కి అయితే చేరుతున్నాయి. మొత్తానికి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉండడం, అలాగే ఏదైతే పుప్పలగూడలోని 33 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్పై అక్రమాలు ఉన్నట్లు కూడా బాధితులు అయితే ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అలాగే మరోపక్క ఈరోజు ఏసీపీ కోర్టులో అయితే శివబాలకృష్ణ అయితే సమర్పించడం జరిగింది. మొత్తానికి ఏదైతే 5 రోజులు కస్టడీ కూడా ఏసీపీ అధికారులు అయితే కోరారు. ఎందుకంటే సుమారు ఇప్పటికే శివబాలకృష్ణ ఇంటి అలాగే బంధువుల ఇళ్లలో ప్రతి చోట అయితే సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో కూడా భారీ ఎత్తున అక్రమాస్తులు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ అక్రమాస్తులు కూడా పలు బినామీల పేర్ల మీద కూడా ఉండడం జరిగింది. అలాగే ఏదైతే 400 కోట్లకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ అయితే ఇచ్చారు. ఈ 400 కోట్లకు సంబంధించి కూడా ఆయన విల్లాల రూపంలో కూడా ఏదైతే లంచం పొందినట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఏసీపీ అధికారులు కూడా ఇంకా పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమాలు కాకుండా ఇంకా ఎన్ని ఈ నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ ఇచ్చారు, అలాగే శివబాలకృష్ణ సంతకం చేసి ఉద్యోగాలు సంపాదించిన వారికి కూడా ప్రస్తుతం అధికారులు అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. వాళ్ళను కూడా విచారించాల్సిన అవసరం అయితే చాలా ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ అక్రమ కేసులకు సంబంధించి ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు ప్లానింగ్ విభాగంలో ఒక కీలక పోస్టులో ఉన్నప్పుడు ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకి తన వంతు లేకుండానే చాలా సంతకాలు అయితే చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సంతకాలు చేసినప్పుడు కూడా తన లంచం డిమాండ్ చేసి భారీ ఎత్తున ఆస్తులు అయితే కూడబెట్టినట్లు కూడా తెలుస్తుంది. అలాగే భారీ ఎత్తున డబ్బు అలాగే బంగారం కూడా కూడబెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏసీబీ అధికారులు రైడ్ చేసే సమయంలో కూడా తన ఇంట్లో సుమారు 84 లక్షల నగదు అయితే సీజ్ చేశారు. అలాగే బంగారం సీజ్ చేశారు. అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి 15 లాకర్లు ఉన్నట్లు కూడా ఏసీపీ అధికారులు అయితే గుర్తించారు. ఈ 15 లాకర్లు కూడా ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ 15 లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంకా అందులో ఇంకా ఏమేమి దాచారనే కోణంలో అయితే అధికారులు అయితే ప్రస్తుతం విచారించాల్సి ఉంది. మొత్తానికి హెచ్ఎండిఏలో పనిచేసినప్పుడు భారీ అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఏదైతే శివబాలకృష్ణపై పలు ఆరోపణలు ఉండడంతో ప్రస్తుతం ఆయన అయితే రిమాండ్గా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏసీపీ కోర్టులో కూడా హాజరుపరిచారు. అలాగే 5 రోజులు రిమాండ్ కూడా అధికారులు అయితే కోరినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి బాలకృష్ణ విచారించిన తర్వాత ఇంకా ఎన్ని అక్రమ నిర్మాణాలకు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా తేలాల్సి ఉంది. అలాగే బాలకృష్ణ సంతకం చేసిన కొంతమంది ఉద్యోగులు కూడా సంపాదించడం జరిగింది. వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళు కూడా లంచాలు ఇచ్చారా లేదా అనే కోణంలో అయితే ప్రస్తుతం అధికారులు అయితే విచారించాల్సిన అవసరం అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.